నేటి కథల్లో సండే స్టోరీ టెల్లింగ్ టైంలో నేటి కథలు. దాంట్లో కుందేలు ఉపాయం. అడవికి రాజైన సింహం ఒకరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు? అడవికి రాజు సింహం. చిన్నప్పుడు కూడా మనం చదువుకున్న మిత్రమైంది. మరి ఒకసారి విషయం ఏమిటో తెలియక అన్ని జంతువులు సమావేశానికి వచ్చాయి. వాటి వైపు గంభీరంగా చూసి గొంతు విప్పింది మృగరాజు. ఇన్నాళ్ళు మనం అందరం ఒక కుటుంబంగా ప్రశాంతంగా ఈ అడవిలో జీవిస్తున్నాం, అవునా కాదా? అవును అన్నయ్య. ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. కొన్ని రోజులుగా కొంతమంది మనుషులు అడవిలోకి వచ్చి చెట్లు కొడుతున్నారు. ఇలాగే కొనసాగితే చెట్టు అన్నదే మిగలదు. మన మనుగడకే ముప్పు వస్తుంది. తలదాచుకోవడానికి చోటు దొరకదు. చివరికి మరో అడవి వెతుక్కోవలసి వస్తుంది. ఏమి చెయ్యాలో తోచిన సలహాలు ఇవ్వండి అన్నది. ఎవరు? అడవికి రాజు అయినటువంటి మృగరాజు సింహం అని ఆ సలహా, మనమందరం ఒకసారి దాడి చేసి వాళ్ళను పారిపోయేట్లు చేద్దాము అని అన్నది పెద్ద పులి. ఆ సలహా ఏనుగు, ఎలుగుబంటు, తోడేలుకు బాగా నచ్చింది. నిజమే, మనందరం పోయి వాళ్ళని అజ్జేద్దాం. సింహం మాత్రం ఆలోచనలో పడింది. ఈసారి పారిపోతారు సరే, తిరిగి చాలామందితో బలగంతో తుపాకులతో వస్తే మనం ఎదిరించగలమా? మరేదైనా సులభమైన ఉపాయం ఆలోచించండి అంది సింహం. అన్ని జంతువుల ఆలోచనలో పడ్డాయి. అందరికన్నా తెలివైన దానిగా గుర్తింపు ఉన్న కుందేలు లేచి నిలబడింది. మృగరాజా, ఈ మనుషులకు దైవభీతి ఎక్కువ. చెట్లు కొట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఎవ్వరు చెప్పినా వినరు. కానీ వనదేవత చెప్పితే మాత్రం ఆ ప్రయత్నం విరమించుకుంటారు అన్నది కుందేలు. ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని వివరించింది. ఏమిటి అది అని అడవికి రాజు అయినటువంటి మృగరాజు సింహం అడిగాడు. కుందేలు చెప్పిన ఉపాయానికి సింహం సహా అన్ని ఆమోదం తెలిపాయి. మరుసటి రోజు ఉదయం 10 మంది గొడ్డళ్ళు పట్టుకొని చెట్లు కొట్టడానికి అడవికి వచ్చారు. చెట్టు కొట్టేందుకు సిద్ధమవుతుండగా ఆగండి ఆగండి అని అదృశ్యవాణి వినిపించింది. ఆ మాటలు విని వారంతా ఆశ్చర్యపడేంటి. నిన్న మొన్న కొట్టాం కదా, మరి ఈరోజు కొడుతుంటే ఎందుకు ఇలా ఆగండి ఆగండి అంటున్నారు? ఎవరు అని ఆశ్చర్యపోయారు. నేను ఈ వనాన్ని సంరక్షిస్తున్న వనదేవతను. మీరంతా చెట్లు నరికేసి ఈ వనాన్ని నాశనం చేస్తే మిమ్మల్ని శపించాల్సి వస్తుంది, జాగ్రత్త అని నేను శపిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 10 ఏళ్ల వరకు వానలు కురవక భయంకరమైన కరువు తాండవిస్తుంది అని పలికింది అదృశ్యవాణి. ఆ మాటలు వింటూనే అందరూ గొడ్డలు పడేసి భయంతో వణికిపోయారు. అయితే ఏం చెయ్యమంటావు వనదేవత అని ధైర్యము కూడగట్టుకొని అందులోని ఒకరు అడిగారు. తక్షణం ఈ వనాన్ని వదిలి వెళ్ళండి. తక్షణం ఈ వనాన్ని మీరు వదిలి వెళ్ళండి. మరెప్పుడు ఇటువైపు రాకండి. వచ్చారంటే మాత్రం శాపమిచ్చి తీరుతాను. నా శాపానికి తిరుగుండదు అన్నది వనదేవత. తక్షణం ఈ వనాన్ని వదిలి వెళ్ళండి అనగానే అలాగే తల్లి మేము వెళ్ళిపోతాము అంటూ భయంగా చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. కాసేపటికి చెట్టు తొర్రలో నుంచి చిలుక బయటకు వచ్చింది. ఆ చిలుకని చూసి వనదేవతల మాట్లాడిన మనుషులను బాగా భయపెట్టావు అంది సింహం మెచ్చుకుంటూ. చిలుక మాట్లాడింది అనమాట. ఎవరు మాట్లాడారు? ఆ వనదేవత ఎవరు? చిలుక. సింహం బాగా మెచ్చుకుంది. నాదేముంది, మనందరి క్షేమం కోసము కుందేలు చెప్పిన ఉపాయాన్ని అమల్లో పెట్టాను అంతే అంది వినయంగా సింహం. సింహముతో సహా మిగతా జంతువులు కుందేలు వైపు మెచ్చుకోలుగా చూశాయి. కుందేలుని అందరు మెచ్చుకొని అభినందించి చక్కటి చప్పట్లు కొట్టాయి. అంటే బుద్ధిబలము కన్నా
మనోబలం మిన్న అంటారు కదా. అంటే ఆలోచన శక్తి, జ్ఞానం ఉన్నట్టయితే మనిషి శరీరం ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ జ్ఞానం అనేది ఎంతో విలువైనది మిత్రమా. దీనివల్ల ఏంటంటే ఎవ్వరు కూడా ఇప్పుడు అంటారు కదా ముళ్ళును ముళ్ళుతో తీయాలి అని. ఇది ఎలా ఉంది, వాళ్ళు అలా వచ్చారు కానీ వీళ్ళు ఎదురు కాకుండా మెల్లగా. అంటే దీన్ని బట్టి చూస్తే పర్యావరణంలో ఉన్నటువంటి, అడవిలో ఉన్నటువంటి, మన పర్యావరణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణితో కూడా మనందరికీ అవినాభావ సంబంధం ఉందంటారా లేదంటారా మిత్రమా? ఉంది. వాళ్ళు లేకపోతే మనము లేము, మనము లేకపోతే పర్యావరణం లేదు. ఈ పర్యావరణము, ఈ జంతువులన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూనే వస్తాయి. తప్పకుండా అంత బాగుంటుంది. ఈ కథ ద్వారా బుద్ధి బలము కన్నా మేధాబలం మిన్న తెలుసుకున్నాం కదా.